హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్నాలజీ బేస్ ఆన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం మనకు పెయిడ్ ఇది మనకు కొంతమంది చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ మీరు చూడొచ్చు పెయిడ్ సబ్స్క్రిప్షన్ వాచ్ టైమ్స్ ఇవన్నీ నిజంగానే మనకు వస్తాయా? ఒకసారి వచ్చినా కూడా మనకు ఏమైనా లాభమా నష్టమా? అంటే ఇవి ఓకేనా? అంటే మనం మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా రాదా అనేసి ఈ వీడియోలో తెలుస్తుందాం. ఓకే, సో గైస్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, మీకు తెలిసి ఉండొచ్చు, నేను మేబీ 5 days నుంచి నేను వీడియో చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ వచ్చినట్టు ఉంటుంది. సో గైస్, ప్లీజ్ మేనేజ్ చేసుకోండి. సో గైస్, లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో ఇక్కడ చూడొచ్చు, ఫ్రీగా వెబ్సైట్ నుంచి 50 సబ్స్క్రైబర్స్ పొందండి. అవునా? ఇక్కడ చూడొచ్చు, ఇంకా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆర్ వాచ్ టైమ్స్, ఇంకా 50 రూపీస్లో 1000 సబ్స్క్రైబర్స్. ఇవన్నీ నిజంగానే వస్తాయి గైస్. అంటే తప్పకుండా వస్తుంది. బట్ లాభం ఎంతవరకు ఉంది, నష్టం ఎంతవరకు ఉందనేసి ఎవ్వరికి తెలియదు. ఎట్లా అంటే గైస్, ఇప్పుడు మీకు చూపిస్తాను క్యాల్కులేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు సపోజ్ గైస్, ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్ తీసుకున్నారు 1000 మెంబర్స్ని. ఓకే, మీరు ఎంత మనీ కట్టినా ఫ్రీగా వచ్చిన 1000 మెంబర్స్ని సబ్స్క్రైబర్ తీసుకున్నారు. ఓకే, మంచిది. కానీ ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు, మేబీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే గైస్, ఓకేనా, ఫ్యూచర్లో ఏమవుతుందంటే, సపోజ్ మీరు ఇప్పుడు మీ ఆ మానిటైజేషన్కి అప్లై చేసింటారు అనుకోండి. ఓకే, మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు, వాచ్ టైం కూడా వచ్చినట్టు అనుకోండి. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తారు. ఈ ఫ్రీ సబ్స్క్రైబర్స్ వస్తారు కదా గైస్, ఇవన్నీ ఏంది, డూప్లికేట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు మనీ కడితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. అప్పుడు ఎప్పుడంటే ఒకసారి చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఒకేసారి 1000 సబ్స్క్రైబ్ చేసి నీకు పాడేస్తారు. ఇక నువ్వు వెళ్ళిపోరా భయ్ అనేసి. బట్ ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేసినావు అనుకో, తర్వాత నీకు వ్యూస్ రాదు గైస్. ఎందుకంటే వీళ్ళు జస్ట్ నీకు సబ్స్క్రైబ్ చేసేనికి ఒకసారి నీకు వాళ్ళ ఫోన్ నుంచి నీకు సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళు ఫోన్ వాడతారు. అంతేగాని నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చూడరు వీడియోస్. అవునా? అది ఏంటంటే డూప్లికేట్ అన్నమాట. అంటే డూప్లికేట్తో వాళ్ళు ఏంది, సబ్స్క్రైబర్ వేరే వేరే ఛానల్ అంటే ఈమెయిల్ క్రియేట్ చేసుకొని దాని నుంచి యూట్యూబ్ని క్రియేట్ చేసుకొని దాని నుంచి సబ్స్క్రైబ్ తీసుకుంటారు అట్లా అనేసి. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందనుకోండి, అప్పుడు మీరు మానిటైజేషన్ అవుతుంది, 4000 వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తారు అనుకోండి. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకోండి. ఓకే, అప్లోడ్ చేసిండ్రు, ముందుగా యూట్యూబ్ ఏం చేస్తుంది, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కదా మనకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చి వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తుంది. బట్ వాళ్ళు చూడరు కదా. ఎందుకంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది డూప్లికేట్. అంటే వాళ్ళు వచ్చింది నీ సబ్స్క్రైబర్లో కౌంట్ అవుతారు, కానీ వ్యూస్ కూడా తర్వాత రావాలి కదా నీకు. నీ సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూస్ వస్తలేదంటే తర్వాత యూట్యూబ్ ఏం మానిటైజేషన్ చేస్తుంది అంటే ఎవరికి సజెస్ట్ చేస్తుంది? ఫస్ట్ అయితే ప్రియారిటీ ఏంది, ఎవరికి, సబ్స్క్రైబర్స్ వాళ్ళకి, తర్వాతనే ఎవరికైనా సజెస్ట్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనకు ఏంది, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ సజెస్ట్ చేసిందే తీసుకోవాలి. వేరే వేరే వెబ్సైట్ నుంచి ఫ్రీగా ఇక్కడ చూడొచ్చు. ఫ్రీగా మీరు 4000 వాచ్ అవర్స్, లేకపోతే 3 minutesలో 1K సబ్స్క్రైబర్స్ లైవ్ ప్రూఫ్, ఇవన్నీ నమ్మకండి గైస్. నమ్మకండి. ఓకే, చాలా అంటే చాలా వర్స్ట్ గైస్ ఇవి. చాలా మంది ఇట్లా తీసుకొని మీకు మనీ కడతారు, వన్ టైం కడతారు, మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తారు. బట్ ఫ్యూచర్లో ఏంది, నువ్వు ఒక పెద్ద యూట్యూబర్ కావాలి కదా, నీ లక్ష్యం అదే కదా, పెద్ద యూట్యూబర్ కావాలనేసి. మీరు అది అవ్వాలంటే నీ జెన్యూన్ వీడియో ఉండాలి, జెన్యూన్ యూజర్ జెన్యూన్ వ్యూవర్స్ ఉండాలి, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి, జెన్యూన్ వాచ్ అవర్స్ ఉండాలి. ఇవన్నీ జెన్యూన్ ఉంటాయని తప్ప నీ ఫ్యూచర్లో నీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వదు గైస్. ఒకవేళ ఇప్పుడు నువ్వు పెయిడ్ ప్రమోషన్తో నువ్వు సబ్స్క్రైబర్ తీసుకున్నావు అనుకో, ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇవన్నీ తీస్తారు గైస్. ఇప్పుడు ఇంతకుముందేమో మనకు ఏఐ వీడియోస్, ఏఐ ఇమేజెస్ ఉన్నా కూడా తీసేస్తారు. ఇప్పుడేమో అది అప్లై చేస్తున్నారు, ఏఐతో అన్నీ చెక్ చేస్తారు. వీళ్ళు ఏమైనా ఎక్కడైనా తీసుకున్నారా పెయిడ్ సబ్స్క్రైబర్స్, పెయిడ్ వాచ్ అవర్స్ ఏమైనా తీసుకున్నారా అనేసి మొత్తం చెక్ చేస్తారు. ఒకవేళ ఒక్కసారి ఒక్క వీడియోకి దొరికినా మన ఛానల్ మొత్తం డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది గైస్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ you are a genuine candidate. Okay, you are a genuine candidate and your subscribers also a genuine. అంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా జెన్యూన్ ఉండాలి, ఒరిజినల్ ఉండాలి. అంటే ఓకే, ఫోన్తో 100 ఈమెయిల్ క్రియేట్ చేసుకుని వాళ్ళ 100 సబ్స్క్రైబర్ పొందడానికి నువ్వు మనీ ఖర్చు చేయడం ఎందుకు? నా ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది గైస్. సో ప్లీజ్ అలాంటి వేస్ట్ అప్లికేషన్ మీరు వాడకండి. ఓకే, అలాంటి వేస్ట్ అప్లికేషన్ మీరు వాడకండి ప్లీజ్. అంటే ప్లీజ్ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక మీరు చూడొచ్చు నా ఛానల్ని. మేబీ నేను ఎన్ని వీడియోస్ క్రియేట్ చేసిన అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మన ఛానల్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ చూడొచ్చు గైస్, మన ఛానల్లో 66 సబ్స్క్రైబర్స్. ఇక్కడ నేను అనలిటిక్ మీద క్లిక్ చేసినా కదా,
ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, నాకు 66 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.1K వ్యూస్ ఉన్నారు, 333 ఏమో ఏంది లైక్స్ ఉన్నారు నాకు, అవునా? బట్ నాకేంది వ్యూస్ వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేదు అనేసి నేను ఏమైనా వేరే ఏంది ఆ వెబ్సైట్లో పోయి నేను 1000 సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు నేను. బట్ ఎందుకు చేస్తలేనంటే మనకు జెన్యూన్ కావాలి గైస్, తర్వాత ప్రాబ్లం అవుతుంది ఏంది, ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డ తర్వాత నువ్వు వేస్ట్ అయిపోతావు అట్లా అనేసి. ఇలాంటి జోలికి అస్సలు వెళ్ళకండి గైస్, ఓకే? మీకు ఇప్పుడు నుంచైనా మీరు ఇప్పుడు నుంచి మీరు ఇప్పటి నుంచి అయినా కూడా మీరు కొంచెం జెన్యూన్ సబ్స్క్రైబర్ తీసుకోండి గైస్, ఓకే? ప్లీజ్ అలాంటి వెబ్సైట్ని మీరు వాడకండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ గైస్, ప్లీజ్, ఓకే? సజెస్ట్ చేసిన అంటే నేను చెప్పిన మెయిన్ టాపిక్ మీరు వాడుకొని అంటే యూస్ చేసుకొని మీకు అర్థమైనట్టు అనుకుంటున్నాను. ప్లస్ ఇవన్నీ మీరు యూట్యూబ్లో అప్లై చేయకండి. అంటే వేస్టేజ్ ఏమున్నా కూడా మీరు దానికి అంటే యాక్సెప్ట్ చేయకండి గైస్, ఓకే? సో జెన్యూన్గా ఉండండి, జెన్యూన్గా అప్లోడ్ చేయండి వీడియోస్. ఎప్పుడైనా మీకు ఒక లక్తో అయినా వస్తారు సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఓకే? సో అంతే గైస్, టుడే టాపిక్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.